దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు యొక్క సాన్నిధ్యంలోనికి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నాడు. ప్రతి దినం మనం దేవుని వాగ్దానము జ్ఞాపకం చేసుకునుట మరి ఎంతో మంచిది. దేవుని వాక్యం ఉంది, యెహోవాను స్తుతించుట ఎంతో మంచిది. అలాగే ప్రతిరోజు ఒక వాగ్దానం తీసుకొని దాన్ని ధ్యానించడం మరీ మంచిదని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా విశ్వసించే వింటున్నారని నమ్ముచున్నాను. దేవుని యొక్క వాక్యములో మరి ఈ దినం యొక్క వాగ్దానం ఉదయకాలము లూకాసు వార్త మరి 17వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచును అని రాయబడింది. అవును ప్రియులారా, విశ్వాసమును గూర్చి అనేక మార్లు యేసు ప్రభు చెప్తూ వచ్చారు. విశ్వాసమును గూర్చి నిజంగా మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల యొక్క జాబితా అక్కడ మనకు కనపడుద్ది. అబ్రహాం మొదలుకొని నిజంగా ఆనోకు మొదలుకొని ఆదాం మొదలుకొని అనేక మంది విశ్వాసుల జాబితా అక్కడ మనం చూస్తాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంటే కూడా అసాధ్యం అన్నమాట. మరి నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచునని ప్రభు ఏ విషయంలో మాట్లాడారంటే, ఆయన యెరూషలేము అనే గ్రామానికి వెళుతున్నప్పుడు అక్కడ 10 మంది కుష్ఠరోగులు వారు మరి ప్రభువును చూచి ప్రభువుకు దూరంగా నిలుచున్నట్లు వారు కేక వేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసు ప్రభు వారిని పిలిచి మరి వారితో మాట్లాడి, మీరు వెళ్ళండి, గ్రామంలోనికి వెళ్ళి మీ యాజకుని మిమ్మల్ని మీరు కనుపరుచుకోండి అని చెప్పినప్పుడు నిజంగా వారు విశ్వాసంతో వెళ్తుండగానే మార్గం మధ్యలోనే శుద్ధులయ్యారు. ఆ 10 మంది శుద్ధులైనప్పుడు మరి నిజంగా ఒక్కడే ప్రభు దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా ఆ భాగంలో ఉంటుంది. అప్పుడు ప్రభు అడుగుతారు, మరి 10 మంది శుద్ధులు కాలేదా? 10 మంది శుద్ధులయ్యారు కదా, ఆ 90 ఎక్కడా అని చెప్పి అడుగుతాడు. ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా వాళ్ళు రోగులుగా ఉన్నప్పుడు, ఊరు వెలుపలున్నప్పుడు ఎంతో చింత, ఎంతో వేదన, ఎంతో దుఃఖము, బిడ్డలుండి భార్య ఉండి వారు అనేక రక్త సంబంధులుండి కూడా వారు ఊరు వెలుపలుండేవారు. ఆ దినాల్లో మరి అతి భయంకరమైన జబ్బు ఏంటంటే కుష్ఠరోగం అన్నట. ఆ బయట ప్రజలతో సంబంధం లేని, ఊరితో సంబంధం లేని ప్రజలను చూచి దేవుడు వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిస్తే నిజంగా ఒక్కడే కృతజ్ఞతగా ప్రభు దగ్గరకు వచ్చాడు. చూసారా, దేవుని యొక్క వాగ్దానం. అప్పుడు ప్రభు వారిని అడిగాడు, 10 మంది శుద్ధులు కాలేదా, ఆ 90 ఎక్కడా అని చెప్పి ప్రభు అడిగాడు. నిజంగా ఎంత ఆ దుర్భరమైన విషయం ప్రియులారా. అప్పుడు అన్నాడు ఆ వ్యక్తితో, నిజంగా నువ్వు లేచిపో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఈనాడు చాలామంది కూడా విశ్వాసము లేని జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యాకోబు పత్రికలు ఉంటాయి, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉంటే అసాధ్యం. విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు ఉండాలి, క్రియలు ఉన్నప్పుడు విశ్వాసం ఉండాలి. ఈ రెండు, క్రియలు లేని విశ్వాసము అది మృతము అని చెప్పి దేవుని వాక్యములది, అది ఒంటిదై అది చచ్చినది అని చెప్పి కూడా మాట్లాడుంది. కాబట్టి ఈ ఉదయకాలము నిజంగా దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు లేచిపో, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. అవును ప్రియులారా, మన విశ్వాసం మన స్వస్థపరిచి, మన విశ్వాసం మన దేవుని కొరకు నిలబెట్టి, మన విశ్వాసం దేవుని కొరకు మన వాడుకుంటుంది. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మరి ప్రభునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు అని చెప్పి యేసు ప్రభు చెప్పారు. కాబట్టి విశ్వాసము అన్ని విషయాల్లో గొప్పది. విశ్వాసమును బట్టి ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎంత గొప్ప సంగతో ఆలోచించండి. మనుషుడై ఉండి ఆయన ఈ లోకములో ఉండి మరి ప్రతిదినము దేవునితో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. వారి ప్రేమ చాలా ఎక్కువైంది. ఒక దినాన వారి సంభాషణలో ఆనోకును దేవుడు పిలిస్తే
తిరిగి రాకుండా వెళ్ళిపోయినట్టుగా ఉంది. ఆనోకు మరి శరీరంతో కొనుక్కోబడలేదు, కానీ ఆనోకు మాత్రం దేవునితో వెళ్ళిపోయినట్లుగా ఉంది. కనుక ఈ ఉదయకాలమున మన విశ్వాసం మనను స్వస్థపడుతుంది, మన విశ్వాసం మనని గొప్ప చేస్తుంది. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం ఉంది, నీ వాక్యమును పంపి వారిని స్వస్థపరిచితివి అని. వాక్యము విశ్వాసం, వాక్యమునందు విశ్వాసం ఉండాలి. ఆది యందు వాక్యముడెను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడైండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణ మన మధ్య నివసిస్తుంది. కనుక ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నువ్వు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. కాబట్టి ఈ దినమంతా కూడా దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రభువుని స్తుతించి, ప్రభువును గణపరిచి, ప్రభువును ఆరాధిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ ఉదయకాలమున నీ వాగ్దానం బట్టి మీకు వందనాలు తండ్రి. లూకాసు వార్త 17వ అధ్యాయం 19వ వచనం, లేచిపోము, నీ విశ్వాసం నేను స్వస్థపరచునని మాట్లాడినా. అవును నాయన, ఊరు వెలుపలున్న 10 మంది కుష్ఠరోగులు మా తండ్రి విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఊళ్ళోకి వెళ్ళి మీ యాజకుని కనుపరుచుకోమని చెప్పారు. మార్గం మధ్యలోనే వారు శుద్ధులయ్యారు ప్రభా. ఒక్కడు మాత్రమే కృతజ్ఞతగా నీ వందుకు వచ్చారు. ఆయన 90 తిరిగి లోకములో కరిచారు. ఆ వ్యక్తితో మీరు అన్నారు, నువ్వు నీ విశ్వాసము నేను స్వస్థపరిచి చెప్పారు. కనుక నీ వాగ్దానం మేము ఎత్తిపట్టుకొని విశ్వాసంతో జీవించినట్లు నీ కృపచేత నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం అయినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు స్తుతిస్తూ ఇతరులను షేర్ చేసి మీరును వారును ఆశీర్వాదములు ఏకం కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.